బీజేపీకి రాజాసింగ్ రాజీనామా చేసినా ఆ రచ్చ మాత్రం ఆగడం లేదు. ఆయన రాజీనామాను అధిష్టానం అలా ఆమోదించగానే అప్పటి వరకు పార్టీకి అంటిముట్టినట్లు వ్యవహరించిన మాధవీలత ఒక్కసారిగా సీన్లోకి ఎంటర్ అయ్యారు. గోషామహల్ ఎమ్మెల్యేపై తనదైన శైలిలో విమర్శలు చేస్తూ వార్తలో ఉంటున్నారు. రాజాసింగ్ ఎమ్మెల్యే పదవిపై ఇంకా ఎలాంటి నిర్ణయం రాకముందే గోషామహల్ స్థానం నాదే అని కచ్చిప్ వేస్తున్నారు మాధవీలత. నిజంగానే గోషామహల్కు బైపోల్ వస్తే బీజేపీ టికెట్ మాధవీలతకు దక్కుతుందా? ఎవరి అండతో ఆమె ఇలా టికెట్పై ధీమా వ్యక్తం చేస్తున్నారు. గోషామహల్లో రాజాసింగ్ మాధవీలత మధ్య పోరు తప్పదా? గోషామహల్లో రాజాసింగ్ వర్సెస్ మాధవీలత. బీజేపీకి రాజాసింగ్ రాజీనామాతో మాధవీలత దూకుడు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకముందే అప్పుడే బైపోల్ రాగం. ఉప ఎన్నికలో పోటీకి తాను సిద్ధమంటూ మాధవీలత కర్చీఫ్. గత లోక్సభ ఎన్నికల టైంలో రాజాసింగ్ మాధవీలత మధ్య గ్యాప్. పార్టీలో నిన్నటి వరకు సైలెంట్, సడన్ గా సీన్లోకి మాధవీలత. బీజేపీకి రాజాసింగ్ రాజీనామా అనేది ఎవరూ ఊహించని పరిణామం. పార్టీపై ఆయన అసమ్మతి రాగాలు వినిపించినా అంతా సర్దుకుంటాయిలే అనుకున్నారంతా. కానీ రాజీనామా చేసి పార్టీ శ్రేణులకు సడన్ షాక్ ఇచ్చారు రాజాసింగ్. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావు నామినేషన్ వేసిన రోజు తన అసమ్మతిని వ్యక్తం చేస్తూ ఆ పార్టీకి రాజాసింగ్ రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను పార్టీ అధినాయకత్వం సైతం ఆమోదించింది. పార్టీకైతే దూరమయ్యారు, కానీ ఆయన ఇంకా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయలేదు. పార్టీ ఇప్పటివరకు ఆ విషయంపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. రాజాసింగ్ శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తారో లేదో కూడా తెలియదు. ఆయన రాజీనామాను స్పీకర్ ఆమోదించాలి, అప్పుడు ఉప ఎన్నికలు వస్తాయి. కానీ అప్పుడే బీజేపీలో గోషామహల్ స్థానంపై ఆ పార్టీ నేతలు కర్చీఫ్ వేస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో త్వరలో జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి బై ఎలక్షన్ రానుంది. ఈ నేపథ్యంలోనే గోషామహల్కు సైతం ఉప ఎన్నికలు వస్తాయని ప్రచారం జరుగుతోంది. దీంతో మాధవీలత గోషామహల్పై కన్నువేశారు. ఆ సీటు నాదే అంటూ వ్యాఖ్యలు చేస్తూ బీజేపీలో చర్చకు తెరలేపారు. ఆమె వ్యవహారంపై బీజేపీలోని కొందరు సీనియర్ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఆమెకు ఇక్కడేం పని, గోషామహల్ ఇష్యూపై మాట్లాడొద్దంటూ అధిష్టానం చెప్పినా ఆమె మాత్రం లెక్క చేయకపోవడంతో మండిపడుతున్నారు. మాధవీలత తనకు తానే గోషామహల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించుకోవడంపై ఆ పార్టీ సీనియర్ నేత గోల్కొండ జిల్లా మాజీ అధ్యక్షుడు ఖండించారు. ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు పార్టీలో చాలా మంది ఉన్నారంటూ కౌంటర్ ఇచ్చారు. ఎవరు పోటీ చేయాలో అధిష్టానం చూసుకుంటుందని, ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి ఇది సరైన సమయం కాదంటూ హితవు పలికారు. రాజాసింగ్ రాజీనామాను బీజేపీ ఆమోదించిన తర్వాత ఆయన రాజకీయ జీవితంపై పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర రాజకీయాల్లో ఉంటారా లేక ఇతర రాష్ట్రానికి తరలిపోతారా అనే చర్చ సాగుతోంది. రాష్ట్రంలో బీజేపీ తప్ప హిందుత్వ భావజాలం ఉన్న పార్టీలేవీ లేవు. దీంతో ఆయన మహారాష్ట్ర రాజకీయాలకు వెళ్తారంటూ ప్రచారం జరుగుతోంది. రాజాసింగ్ మాత్రం ఇప్పటివరకు స్పష్టమైన ప్రకటన చేయలేదు. ఇదిలా ఉండగానే గోషామహల్ స్థానం కోసం బీజేపీ నేతలు నేనంటూ పోటీ పడుతున్నారు. బీజేపీ మహిళా నేత మాధవీలత గత లోక్సభ ఎన్నికల్లో హైదరాబాద్ పార్లమెంట్ స్థానానికి పోటీ చేసిన సమయంలో రాజాసింగ్ ఆమె ఎంపికను ప్రశ్నిస్తూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. పోటీ చేసేందుకు పార్టీలో మగాడే దొరకలేదా అంటూ విమర్శలు చేశారు. గోషామహల్ అసెంబ్లీ సీటున్న పార్లమెంట్ స్థానం అభ్యర్థి ఎంపికపై కనీసం తనను సంప్రదించలేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఆ సమయంలో మౌనంగా ఉన్న ఆమె అదును చూసుకుని ఇప్పుడు రాజాసింగ్పై విమర్శనాస్త్రాలను సంధిస్తున్నారు. హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన తనకు రాజాసింగ్ సహకరించలేదని మాధవీలత విమర్శించారు. ఎంపీ అభ్యర్థిగా మగాళ్లే దొరకలేదా అంటూ తన గురించి హేళనగా మాట్లాడారని మండిపడ్డారు. బీజేపీ మద్దతు లేకుండానే రాజాసింగ్ ఎమ్మెల్యేగా గెలుపొందారా అని ప్రశ్నించారు. కార్పొరేటర్గా ఉన్న రాజాసింగ్ని ఎమ్మెల్యేను చేసింది బీజేపీనే అని చెప్పారు. బీజేపీ గురించి ఏది పడితే అది మాట్లాడటం సరికాదన్నారు మాధవీలత. ఇతర మతాల వారిని, మహిళల్ని దూషించటమే హిందుత్వమా అని ప్రశ్నించారు. అయితే ఎవరి అండ చూసుకుని మాధవీలత గోషామహల్ బైపోల్ సీటు తనకే అని ప్రకటన చేశారు? ఆమె వ్యాఖ్యల వెనుక పెద్ద లీడర్ల హామీ ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజాసింగ్ రాజీనామా, పోటీపై మాధవీలత చేసిన వ్యాఖ్యలపై పార్టీ రాష్ట్ర నాయకత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. స్పష్టమైన ఆదేశాలు ఇవ్వలేదు. చినికి గాలివానలా మారుతున్న నేపథ్యంలో ఈ విషయంపై రాష్ట్ర అధినాయకత్వం దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
రాజాసింగ్ మాధవీలత వ్యవహారంపై పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆరా తీసినట్టు సమాచారం. రాజాసింగ్ రాజీనామాపై పార్టీలో భిన్న స్వరాలు వినిపిస్తున్న సమయంలో పార్టీ పెద్దలు ఎలా ముందుకు పోతారు, ఎలా ఫుల్ స్టాప్ పెడతారు అన్నది చూడాలి మరి.